శివంగి, నేనెదురు చూస్తున్న అతిథి వస్తున్నాడు. హలో, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? మళ్ళీ ఎందుకొచ్చావు? లడ్డు, స్ట్రాంగ్ గా ఒక కాఫీ తీసుకొనిరా. హలో, ముందు పైకి లే. నేను మాట్లాడుతుంటే పట్టించుకోవేంటి? అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు? ఈ అమూల్యమైన ఆయుధం మీకు చూపించడానికి వచ్చాను. మీరే ఏదైనా ఒక రికమెండేషన్ లెటర్ ఇవ్వండి. ఆ లెటర్కి ఉండే పవరే వేరుంటుంది సార్. ఒక్క నిమిషం సార్. సార్, ఏంటది? ఇకపై నేను మీ కళ్ళ ముందే ఉండటానికి నాకు అనుమతినిచ్చే ఆయుధం. ఈ నర్సరీలో నేను పనిచేయడానికి అధికారం ఇచ్చే రికమెండేషన్ లెటర్. ఏంటి రికమెండేషనా? ఇక్కడ మాకే దిక్కులేదు, మళ్ళీ నీ కూడా ఒక ఉద్యోగమా? అది కూడా ఈ నర్సరీలోనా? అసలు ఆ రికమెండేషన్ లెటర్ ఇచ్చిన ఆ మేధావి ఎవరో? మేధావి కాదు, మహానుభావుడు. నాకు ఒక దారి చూపించిన మహోన్నతుడు. శివంగి తండ్రి గారైన సుబ్రహ్మణ్యం గారు. ఏంటి, నిన్ను ఉద్యోగంలో పెట్టుకోమని మా నాన్న రికమెండేషన్ లెటర్ ఇచ్చారా? అవును, కావాలంటే తమరే చదువుకోండి. ఏంటి, షాక్ అయ్యావా? ఈ ఋషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఇంత పెద్ద రికమెండేషన్ వచ్చాక ఇంకా ఆలోచిస్తారేంటి? జాబ్ ఇచ్చేసినట్టే కదా. ఎప్పటి నుంచి పని మొదలు పెట్టాలి? హలో 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 హలో, ఏం చేస్తున్నావు? అదేమైనా మామూలు పేపర్ అనుకుంటున్నావా? రికమెండేషన్ లెటర్. అలా చింపేస్తున్నావేంటి? అయ్యయ్యో, ఏం చేస్తున్నావు? ఇక వెళ్ళు. అలా చించేసారేంటండి? దెబ్బకి హీరో గారు జీరో అయిపోయారేంటి? నువ్వు ఆపవయ్యా బాబు. ఉద్యోగం వస్తుందని ఆశగా వస్తే ఆశని మొత్తం అప్పడాన్ని పగలగొట్టినట్టు పగలగొట్టేసింది ఈ శివంగి. నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా, ఇక తమరు దాయి చేయండి. ఏంటండి మీ ప్రాబ్లం? రికమెండేషన్ లెటర్ అనే మర్యాద కూడా లేకుండా అలా ముక్కలు చేశారేంటి? అవును మరి, ఇది పెద్ద సీఎం గారి రికమెండేషన్ లెటర్. చూడగానే తమరికి ఉద్యోగం ఇచ్చేయాలి. ఇది అంతకన్నా ముఖ్యమైందండి. ఇది మీ నాన్నగారు రాసిచ్చిన రికమెండేషన్ లెటర్. దాన్ని మీరు అంత అగౌరవపరుస్తారా? రేపు మీ నాన్నగారు మిమ్మల్ని నిలదీస్తే ఏ సమాధానం చెప్తారు? మా నాన్నగారితో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో నాకు బాగా తెలుసు.
దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదేం బాలేదండి. ఉద్యోగం కోసం వచ్చిన మనిషిని ఇలా అవమానించి పంపిస్తున్నారు. ఇక్కడికి రాకపోతే నీకు ఎలాంటి అవమానాలు జరగవు కదా. తమరే కోరి కోరి వస్తున్నారు, అవమానాలతో తిరిగి వెళ్తున్నారు. మీ నాన్నగారు నన్ను చూసి ఎంతో జాలిపడి మిమ్మల్ని నమ్మి పంపిస్తే మీరు ఇంత దారుణం చేస్తారా? నన్ను మాయ చేసింది చాలక మా నాన్నని కూడా మాయ చేయాలని చూస్తున్నావా? నువ్వు ఊహించినట్టు ఇక్కడ ఎలాంటి ఉద్యోగం ఇవ్వబడదు. ఇక దయచేసి వెళ్ళిపో. ఒకటి, రెండు, మూడు. మీరు ఉత్తరాన్ని ముక్కలు చేయగలరు గాని మీ నాన్నగారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ముక్కలు చెయ్యలేరు. మీరు నాకు ఎలా ఉద్యోగం ఇవ్వరో నేను చూస్తాను. చూస్తాను. గట్టి తగినట్టుంది. పాపం ఏదో ఒక చిన్న పనైనా ఇవ్వచ్చు కదా శివంగి. అతన్నిక్కడ పెట్టుకుంటే అతను పని చేయడం కాదు, నా పని కూడా చేసుకునివ్వకుండా అడ్డుపడతాడు. మరి అతని గురించి నువ్వు ఆలోచించకు, వెళ్ళి నీ పని చూసుకో. నేను అనసూయతో మాట్లాడదామనుకున్న ప్రతిసారి జయగాని సుబ్బుగాని అడ్డొస్తున్నారు, మాట మారుస్తున్నారు. అంటే అనసూయ ద్వారా నాకేదో నిజం తెలియకూడదని వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. అది ఏ నిజం అయ్యుంటుంది? అది శివంగికి సంబంధించింది అయ్యుంటుందా?